गणपतिं श्रीमहागणपतिं मनसा स्मरामि। महागणपतिं मनसा स्मरामि। वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि। महादेवसुतं పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।
నైరుతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను పెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Knowledge, hope and positivity. To officially mark the beginning of this grand evening, we invite our correspondent sir, Principal Man, to light the ceremonial lamp. दृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये जगदिदं कामिर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया. Everyone, teachers also. At the same time, teachers control the children. Remember it? Children, keep quiet. Get their vision. So please join me in giving a big round of applause to welcome the Namaskaram. Good evening, children. Good evening, children. Very good evening. ముందుగా
నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు సపోర్ట్గా ఉంటూ నాతో సమానంగా కష్టపడుతూ పిల్లలకి మంచి విద్యా బుద్ధులు నేర్పుతూ చక్కని హ్యాండ్ రైటింగ్ నేర్పుతూ చేతిరాత మారితే తలరాత మారుతుందంటూ మీలో మార్పుని తీసుకొస్తూ నాకు సపోర్ట్గా ఉన్నటువంటి రోజా మేడం గారికి, అలాగే నాకు సపోర్ట్గా ఉంటూ ఉన్నటువంటి నా టీంకి, టీం అనగా నన్ను ముందుకు నడిపిస్తూ నా వెనుక ఉన్నటువంటి మేడం వాళ్ళకి కానీ సార్ వాళ్ళకి కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నెహ్రూ స్కూల్ తరఫు నుంచి. క్లాస్ పెట్టడమా? ప్రతి తల్లిదండ్రులకు ఒక బాధ్యత అనేది నేర్పించిందని చెప్పొచ్చు. తర్వాత అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సార్ మేడం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ పిల్లలకు ఒక మంచి విద్యను అందిస్తున్నారు. దానికి కారణం దానివల్లనే ఇవాళ ఇంత శ్రద్ధ వచ్చింది. సరే, కరోనా తర్వాత ఈ స్కూల్ని తీసుకోవడం జరిగింది. కరోనా తర్వాత వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి సరిగ్గా ఏబిసిడీలు రావు, తెలుగులో అక్షరమాల రాదు, నెంబర్స్ రావు. చాలా భయం వేసింది వాళ్ళని చూసి. అంటే ఎలా ఉన్నారంటే ఎగ్జామ్ అంటే తెలియదు వాళ్ళకు, ఒక స్కూల్ అంటే తెలియదు. అలాంటి పిల్లల్ని తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం. వాళ్ళలో ఒక క్రమశిక్షణని ధైర్యాన్ని ఇస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేరెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు మేము అలాంటి సిచ్యువేషన్ రాకూడదు, రానివ్వకూడదు అని చెప్పేసి మీ పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడానికి మేము చేసే చిన్న ప్రయత్నమే 2 దెబ్బలు. ఇవాళ 2 దెబ్బలు తినకపోతే వాడి భవిష్యత్తు అనేది చాలా ఘోరంగా ఉంటుంది. అది తెలియక చాలామంది పేరెంట్స్, సార్ మా పిల్లల్ని కొట్టారు, సార్ మా పాపను కొట్టారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లల మీద మీకంటే మాకు కూడా మమకారం ఎక్కువ ఉంటుంది, ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. మీ దగ్గర కేవలం పొద్దున లేచినప్పటి నుంచి 2 గంటలు ఉంటారు, రాత్రి మహా అయితే ఒక 3 గంటలు ఉంటారు. మిగతా సమయం అంతా కూడా మా దగ్గర గడిపేది. సో మీ పిల్లల యొక్క భవిష్యత్తుని ఆ 4 గోడల మధ్యలోనే మేము నిర్ణయిస్తాం. పిల్లవాడి భవిష్యత్తులో ఏం కావాలి, ఒక కలెక్టరా, ఒక ఆఫీసర్, లేదా ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక లాయర్, ఇవన్నీ నిర్ణయించేది మేమే. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి చదువు చెప్పాలంటే కూడా చాలా గట్స్, అంటే ధైర్య సాహసాలు ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పిల్లల్ని సరే ఎక్కడికి అడ్మిషన్ తీసుకెళ్ళిపోతూ మేము చదువు చెప్తాం అని చెప్పి తీసుకొని ఇవాళ ప్రతి పిల్లవాడిని కూడా ఒక స్థాయిలో ఎత్తిపెట్టాం. మీరు అడ్మిషన్ తీసుకునే టైంలో వస్తారు, సార్ మా పిల్లోడు చూడండి సార్ అంటారు. చెక్ చేసే ఏబిసిలు రావు, చిన్న చిన్న పదాలు చదివేకి రాదు, క్రమశిక్షణ ఉండదు. అలాంటి పిల్లల్ని మేము తీసుకొని సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి అప్పచెప్తే నెలల తరబడి వాళ్ళని కూర్చోబెట్టుకొని నీట్గా నేర్పించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇంత చేసినా కూడా మా మీద కాస్త సరే సార్ కొట్టింటారులేండి, మేడం కొట్టింటారులేండి, సరే ఉండిలేండి ఏమనుకోరు, మా మీదనే కొంత ఫైట్ చేస్తారు. అది గమనించుకోండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నా దగ్గర సార్ వాళ్ళకంటే మేడం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కాల్ చేస్తే మంచిగా రెస్పాండ్ అవ్వండి. ఇది నా రిక్వెస్ట్, ఇది నా యొక్క రిక్వెస్ట్. వాళ్ళు ఏదైనా ఫోన్ చేస్తే ఊరికి మీతో మాట్లాడిన ఫోన్ చేయరు. పేరెంట్స్ చెప్తున్నాను, వాళ్ళు ఊరికే మాట్లాడిన ఫోన్ చేయరు. వాళ్ళకు 8 గంటలు కూడా తక్కువ వస్తుంది టైం చదువుకోవడానికి. అప్పుడే అయిపోయిందా టైం అంటున్నారు. ఇంకొక గంట ఇస్తే చెప్తుంటాం సార్ అంటున్నారు. ఎక్కడ గంట? ప్రతి ఒక్క పిల్లోటి బస్సుల ద్వారా తిప్పాలా.
4 గంటలకు స్టార్ట్ చేసి 5 అవుతుంది. సో వాళ్ళు మీతో మాట్లాడడానికి కాల్ చేయరు. పిల్లల యొక్క పరిస్థితి మీకు చెప్పడానికి కాల్ చేస్తారు. పిల్లల యొక్క పరిస్థితి తెలుసుకోవడానికి కాల్ చేస్తారు. సార్ మీ పిల్లడు ఇవాళ రాలేదు అనే విషయం కూడా మీకు 9:30 10 కల్లా వచ్చేస్తుంది వార్త. సార్ మీ పిల్లవాడు ఇలా చదవట్లేదు అనే విషయం కూడా మీ దృష్టికి వెళ్తుంది. సార్ మీ పిల్లవాడు హోంవర్క్ చేయలేదు అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకెళ్తున్నాం. అంటే ఏ మాత్రం కూడా పట్టణానికి తీసిపోకుండా మేము కష్టపడుతున్నాం. మీకు వాస్తవం చెప్పాలంటే మా విలువ మీకు తెలియకపోవచ్చునేమో, కానీ మేము విద్యని మీ కాళ్ళ ముందు పెట్టాం. మీరు టౌన్కి వెళ్తే వేలతో కూడినటువంటి వ్యవస్థ, వేలతో ఉన్నటువంటి పరిస్థితి. ఒక స్కూల్కి తీసుకెళ్తే 1,20,000 అంటాడు, 80,000 అంటాడు, 90,000 అంటాడు. సరే పోనీ ఫుడ్ లేకుండా చదువు చెప్తే 30,000 అంటాడు. నా దగ్గర దానిలో సగం అమౌంట్ మాత్రమే ఉంటుంది. అంతగా కష్టపడుతున్నాం మేము. మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మాకు ఇంకా సపోర్ట్ ఇవ్వాలి. మీరు సపోర్ట్ ఇస్తున్నందుకు ఈ స్థాయిలో ఉన్నాం. బట్ ఇంకా సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. క్లాస్. మీరు నిద్రపోకూడదు. మీకు నిద్రపోతే ఫుడ్ దొరకదు. మీరు మేలుకొని ఉండాలా. ఎవరు చప్పట్లు ఎక్కువ కొడితే అనుకోక పాయసం 2 స్పూన్లు. ఓకే రైట్, స్టాప్ ఇట్. ఎందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానంటే, అమ్మా ఫంక్షన్ ఉందంటే చక్కగా రెడీ చేసి పెడతారు. శనివారం వచ్చిందంటే వాళ్ళ సమస్యలు పక్కన పెట్టి కానీ నీట్గా రెడీ చేసి పంపిస్తారు. నిజంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి తల్లికి నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం పట్టణానికి ఏ మాత్రం తీసుకోకుండా నా పిల్లల్ని ఈ మాత్రం రెడీ చేసి పంపిస్తున్నారంటే నిజంగా నేను శనివారం వచ్చిందంటే నాకు ఒక పండగలాగా ఉంటుంది. ఆడపిల్లలు చూస్తారు. మగపిల్లలు అంటే మామూలు ఏం లేదు, ఒక నిక్కర్ వేసుకుంటారు, ప్యాంట్ వేసుకుంటారు, సర్దాలు ఇచ్చుకుని వచ్చేస్తారు ఊరుకుంటూ. ఆడపిల్లలు అలా కాదు, వాళ్ళు అలంకరణ. అబ్బో అసలు ఆ రోజు నాకు నిజంగా లక్ష్మీ తల్లు తిరిగినట్టు ఉంటుంది నాకు ఈ స్కూల్లో. అంతటి ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ చూడగానే వాళ్ళని చూస్తాను నేను. ఓకే బంగారు లాగా ఉన్నారు మా, మీ మేకప్లు చెడపు కొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? రైట్. తర్వాత 13వ తారీఖే జరపాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే ఎగ్జామ్స్ ఉండడం వల్ల దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకున్నాం. ఇవాళ జరపడం జరిగింది. సో ఆ విషయంలో మీరందరూ కూడా మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ కంటే ఈ ఫంక్షన్ ముందు ముఖ్యం కాదు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే ఫంక్షన్ అనేది. ఇదొకటి. సరే, మీ అందరికీ ఒక కథ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అది మీకు ఉపయోగపడుతుంది, నాకు కూడా ఉపయోగపడుతుంది, అమ్మ నాన్నలు కూడా ఉపయోగపడుతుంది. చిన్న కథ చెప్పేస్తాను. కథ చెప్పి త్వరగా ముగిచ్చేస్తాను, ఎందుకంటే సార్ వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. చెప్తా, ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత చెప్తా. కథ ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా వినండి. మనకు చాలా దగ్గరైనటువంటి కథ ఇది. చిన్నగా ఉంటుంది కానీ మనల్ని ఆలోచింపజేస్తుంది. ఒక రిటైర్మెంట్ అయినటువంటి హెడ్ మాస్టర్ ఉంటాడు. మా గర్ల్స్ మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరికి ఒక రిటైర్మెంట్ అయినటువంటి హెడ్ మాస్టర్ ఉంటాడు. ఆ హెడ్ మాస్టర్ ఉన్నటువంటి ఇంటికి ఒక 2 ఇళ్ళ అవతలో కలెక్టర్ ఉండేవాళ్ళు. కలెక్టర్ అంటే తెలుసా? సో హీ ఈజ్ ద సుపీరియర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. అంటే జిల్లా మొత్తం తన యొక్క ఆధీనంలో ఉంటుంది. అలాంటి ఆఫీసర్స్ కావాలని కోరుకుంటున్నారా నేను? అలాంటి ఆఫీసర్స్ ఎంతమంది అవుతారు ఇక్కడ? అందరూ అవుతారు. సంతోషం. ఓకే, 2 ఇళ్ళ తర్వాత ప్లీజ్ కోఆపరేట్ చేయండి. అమ్మ మేడం వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాండి ప్లీజ్. సో ఇట్ ఈస్ ఏ కైండ్లీ రిక్వెస్ట్. ఒక 2 ఇళ్ళ తర్వాత జిల్లా కలెక్టర్ ఉండేవాడు. ఈ రిటైర్మెంట్ హెడ్ మాస్టర్ ప్రతిరోజు ఉదయం
బయట కూర్చొని అంటే అరుగు మీద కూర్చొని పేపర్ చదివేటువంటి అలవాటు ఉండేది. పేపర్ చదువుతుండేవాడు. కలెక్టర్ గారి కారు వెళ్ళిపోతుంటే ఆయన నిలబడి సార్ నమస్కారం సార్ అనేవాడు. ఆయన వెళ్ళిపోయేవాడు, ఈయన మళ్ళీ కూర్చునేవాడు. సో మళ్ళీ నెక్స్ట్ డే కూడా కలెక్టర్ వచ్చే టైంలో అంటే ఈయన పేపర్ చదువుతున్న టైంలో కలెక్టర్ వచ్చేవాడు. సో కలెక్టర్ రాగానే మళ్ళీ ఈయన నిలబడి సార్ నమస్కారం సార్ అనేవాడు. ఇలాగా 3 నెలలు జరిగిందంట. ఎన్ని నెలలమ్మా? 3 నెలలు జరిగింది. ఒకరోజు కలెక్టర్కి జీప్ డ్రైవర్ ఉంటాడు కదా, కార్ డ్రైవర్ ఉంటాడు కదా. సో ఆయన ఏమన్నాడంటే సార్ అక్కడ మీకు నమస్కారం పెడుతున్నటువంటి హెడ్ మాస్టర్ గారు రిటైర్మెంట్ అయ్యారు సార్, చాలా పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నారు సార్, మీకు ప్రతిరోజు కూడా నమస్కారం చేస్తున్నారు సార్, మీరు పట్టించుకోవట్లేదు సార్ అన్నాడు. అంటే అవునా ఓకే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే కూడా మళ్ళీ కలెక్టర్ గారు జీప్ రావడం జరిగింది. ఈయన మళ్ళీ నిలబడి నమస్కారం చేయడం జరిగింది. అప్పుడు ఈయన చూసి ఇలా అన్నాడు అంతే, జస్ట్ ఇలా. అర్థమైందా? ఓకే వెళ్ళిపోయాడు. అలాగా మళ్ళీ ఒక నెల తర్వాత కార్ ఆపి గ్లాస్ డోర్ కిందికి డౌన్ చేసి మాస్టరు బాగున్నారా అని అడిగాడు. మాస్టరు బాగున్నారా అని. మళ్ళీ ఒక 10 days తర్వాత కార్ ఆపి ఆయన దగ్గర కూర్చొని తన భార్య చేసినటువంటి టీనో కాఫీనో తాగుతూ కాస్త ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. అర్థమవుతుంది మీకు? ఒక రిలేషన్ ఫామ్ అయింది అక్కడ. తర్వాత ఏమైందంటే ఒక సంవత్సరం తర్వాత ఈ హెడ్ మాస్టర్ గారికి కలెక్టర్ గారితో ఒక పని పడింది. సో ఒక పేపర్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. కలెక్టర్ గారు పెద్ద మీటింగ్లో ఉన్నారు. ఈయన హెడ్ మాస్టర్ గారు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పీన్ ఉంటారు కదా, సో బంటూతో అంటాం. సో ఆయన ఉండి సార్ మీటింగ్లో ఉన్నారు కలెక్టర్ గారు, మీరు కూర్చోండి సార్ అయిపోగానే నేను చెప్తా అన్నారు. ఆయన కూర్చొని ఉన్నాడు. సో మీటింగ్లో ఉన్నప్పుడు ఎవరో 2-3 లోపలికి బయటికి రావడం జరిగినప్పుడు డోర్ అనేది ఓపెన్ క్లోజ్ అవుతుంది కదా. సో ఓపెన్ అయినప్పుడు ఆయన కనిపించాడు హెడ్ మాస్టర్ గారు. ఈయన తక్కువ లేచి సార్ నమస్కారం సార్, ఎందుకు ఇలా వచ్చారు? మీరు ఏదైనా కబురు పెట్టింటే నేనే చేసేవాడిని కదా అంటే, లేదు మీరు కలెక్టర్ కదా ఇప్పుడు, సో నేను మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఇవ్వాలి, సో బయట వేరే విషయం అది అని చెప్పి ఉంటాడు. సార్ అలా ఏం లేదు సార్, సో మన ఇద్దరు బాండింగ్ వేరే లెవెల్, సో మన ఇద్దరం ఫ్రెండ్స్, ఇప్పుడు మీరేం ఆలోచించొద్దండి, ఆ పేపర్ ఇటు ఇవ్వడం అని చెప్పేసి పేపర్ తీసేసుకొని మీరు వెళ్ళండి సార్ ఇంటికి, నేను సాయంత్రం మీకు చెప్తాను అంటాడు. అర్థమవుతుంది మీకు? ఇలాగా వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి బాండ్ ఫామ్ అయిందనేది, బాండింగ్ బంధం ఎలా ఏర్పడిందనేది మీ అందరికీ అర్థమైందా? అలాగే మనం కూడా స్కూల్కి రెగ్యులర్గా రావాలి. స్కూల్ మనకు ఎగ్జామ్స్ ఉండని ఉండకపోని డైలీ బుక్స్ ఓపెన్ చేయాలి. స్కూల్కి రెగ్యులర్ రావడం వల్ల నీకు ఎవరితో రిలేషన్ ఏర్పడుతుంది? సార్ వాళ్ళతో రిలేషన్ ఏర్పడుతుంది, అవునా కదా? ప్రతిరోజు కూడా స్కూల్కి రావాలి, అప్పుడు స్కూల్తో బంధం ఏర్పడుతుంది. ప్రతిరోజు స్కూల్కి రావడం వల్ల మీ యొక్క టీచర్తో బంధం ఏర్పడుతుంది. సో అప్పుడు నువ్వు అనుకున్నది సాధిస్తావు. మళ్ళీ కలెక్టర్ అంతటి పెద్ద వ్యక్తి ఒక రిటైర్మెంట్ ఉండే హెడ్ మాస్టర్తో పరిచయం ఎలా ఏర్పడిందంటే, పోగానే సార్ నమస్తే, నేను రిటైర్మెంట్ హెడ్ మాస్టర్ని, నాకు ఏదైనా పని చేసి పెట్టండి అంటే చేస్తాడా? ఏమన్నా చేస్తారు ఎవరైనా? చేయడు. సో విషెస్ ప్రతిరోజు చేస్తూ ఉండడం వల్ల, కనిపిస్తూ ఉండడం వల్ల ఆయన దృష్టిలో పడడం జరిగింది. ఆయనకు కావాల్సినటువంటి పని ఈయన చేస్తాడు. అదేవిధంగా భగవంతుని కూడా మనం ప్రతిరోజు కూడా ఆయన ముందు కూర్చొని ఆయనకు దండం పెట్టుకుంటూ ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా మనం అనుకున్నది సాధిస్తాం. అలాగే మీ యొక్క టీచర్తో కూడా రిలేషన్ అనేది ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు అనుకున్నది సాధిస్తావు అనేది ఈ కథ యొక్క సారాంశం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికి కూడా, సో పేరెంట్స్ కావచ్చు, తర్వాత మీకు కావచ్చు, ప్రతిరోజు స్కూల్కి పంపించాలి. ప్రతిరోజు ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని చదివించుకోవాలి. ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా హోంవర్క్ కానీ ఏదైనా సరే చేపిస్తూనే ఉండాలి. ఇలా చేపించడం వల్ల
మనకు ఆటోమేటిక్గా చదువు వస్తుందనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే పేరెంట్స్కి అందరు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రోగ్రామ్ చాలా వరకు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎవరు కూడా లాస్ట్ వరకు ఎవరు కూడా వెళ్ళకుండా ఉండేలాగా మేము చూసుకుంటాం. మీరు కూడా దయచేసి వెళ్ళొద్దండి. తర్వాత భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అందరూ కూడా సంతోషంగా మీరు భోజనం చేసుకొని మా పిల్లల్ని మీరు మనస్ఫూర్తిగా దీవించి వీళ్ళు మంచి విద్యావంతులుగా అవ్వాలని మీరు దీవించేటట్లు నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దృష్టిలో పెట్టుకొని మీరు మధ్యలో మాకు డిస్టర్బెన్స్ కలిగించకుండా ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేలాగా చూసే బాధ్యత మీదే. ఇక్కడ ఒక సంస్థను నెలకొల్పి ఆ సంస్థలో మాకు అవకాశాన్ని కల్పించి మమ్మల్ని సార్ ముందుండి మేడం ముందుండి మమ్మల్ని నడిపించి మాకు కొత్త కొత్త మార్గాల ద్వారా విద్యా బోధన ఎలా చేయాలో నేర్పించినందుకు గాను మేము సార్ గారికి మేడం గారికి చిన్న సత్కారం చేయాలనుకుంటున్నాం. సో all the teachers come on to the stage. Children, watch it. Don't make noise. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్ప. సబ్జెక్ట్ మొదలుకొని సోషల్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి మంచి క్వాలిఫికేషన్, మంచి అర్హత ఉంది. అందరు కూడా బిఏ చేసిన వాళ్ళే, ఆపై చదువుకున్న వాళ్ళే, పీజీ అంటాం, పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మేడం వాళ్ళు కూడా అందరూ కూడా డిగ్రీ చదివి ఆ పైన చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మాట్లాడుతుంటే బాధేస్తుంది. ఏం చదివినట్లే వాళ్ళు 10వ తరగతి ఇంటర్మీడియట్, కానీ 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివితే వాళ్ళు మీ పిల్లలకి చదువులు చెప్పలేరమ్మా. పొద్దున వస్తారు, పండబెడతారు, మధ్యాహ్నం తినిపిస్తారు, మళ్ళీ లేపుతారు, బస్ ఎక్కువ పద చల్ అంతే. స్కూల్ని నిలబెట్టుకోలేను నేను అసలు. మీరిచ్చే రూపాయికి నేను ₹1 ఎదురేసి మంచి టీచర్లను నేను సెలెక్ట్ చేసుకొని పిల్లలకి మంచి విద్యనివ్వాలి. ఎక్కడో దూరంగా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అనేది వద్దు. నన్ను అర్థం చేసుకుంటే నేను మీ పిల్లలకి మంచి విద్యని ఇస్తాను. నేను మీరు దూరంగా వెళ్ళి 30,000 40,000 పెట్టుకునే స్థాయిలో ఉన్న చాలా మంది ఉన్నారు. ఇక్కడ ధనవంతులే ఉన్నారు. నేను పేదవాళ్ళు అనుకున్న, వాస్తవంగా జనరల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ పేదవాళ్ళు అనుకున్న కాదు, అందరూ డబ్బున్న వాళ్ళే. కాకపోతే నా దగ్గరకు వస్తాకల్లా నటిస్తారు, సార్ ఏం లేవు సార్, అసలు డబ్బులు ఏం లేవు. నేను 10,000 చెప్తే 5,000 సార్, 5,000 సార్ అంటారు. అటువైతే 10,000 అంటే 12,000 కడతాం లేదు సార్ అంటారు. నువ్వు అక్కడికి వెళ్ళి ధైర్యంగా అడిగేంత ఉండదు, సార్ నా కొడుకు ఎలా చదువుతుందో చెప్పండి అని. కానీ నా దగ్గరకు వస్తే ధైర్యంగా అడగచ్చు, నేను పిలిపిస్తాను, నేను చదివిస్తాను. ఇవాళ ఒక ఆవిడ తగిలింది నాకు, అసలు ఇంకా చదవాలంటది ఆమె, రేపు మాకు కలెక్టర్ కూడా కావాలంటది ఆమె. నా దగ్గర అంతా చదువులేదమ్మా. నేను చదువు చెప్పించగలుగుతా, మంచిగా రైటింగ్ బాగా చేయించగలుగుతా, అన్ని చేయించగలుగుతాను. కానీ నువ్వు కలెక్టర్ అంటే దాదాపు 15 సంవత్సరాల చదువు నన్ను అడుగుతుంది. ఎక్కడి నుంచి అవుతుంది అది? ఇవన్నీ కాదు.
సో నన్ను అర్థం చేసుకోండి, నేను ఇక్కడ కేవలం పిల్లలకు మంచి విద్యను ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే స్కూల్ పెట్టుకోవడం జరిగింది. అలా కాదనుకుంటే ఇవాళ ఏదో మాకుంటే 2 ప్రాణాలకి అక్కడ బ్రతికే వాళ్ళం, ఇక్కడ రాత్రి పౌలు ఉండే వాళ్ళకి కాదు. హాస్టల్లో నన్ను నమ్మి చాలామంది పిల్లలు చేర్చారు. వాళ్ళని తీసుకున్నప్పుడు చాలా భయం వేసింది. ఇవాళ నేను గుండె మీద చేసుకుని హ్యాపీ నిద్రపోతున్నా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మార్పు వచ్చింది, వాళ్ళందరిలో కూడా మార్పు వచ్చింది. ఏమా గర్ల్స్ మా చప్పట్లు కదరా, గర్ల్స్ అంటున్నారా? రే కెమెరా ఉంది చూడమా, జాగ్రత్త జాగ్రత్త, మీ ఇష్టం. సో ఇవాళ నిజంగా నేను మీ పిల్లలు చూస్తుంటే నేను గర్వంగా నేను ఫీల్ అవుతున్నా, నా పిల్లలు వీళ్ళు అని ఫీల్ అవుతున్నా. వాళ్ళు చదువుతుంటే నాకు ఆనందం వేస్తుంది, వాళ్ళు బాగుంటే నాకు ఆనందం వేస్తుంది, వాళ్ళు కింద పడితే నాకు బాధ వేస్తుంది. ఇంతగా ఉన్నాం మేము, మీరు మాత్రం మమ్మల్ని నమ్మరు అసలు. అది ఏముందిలే చదువు, వీడ కాకపోతే ఇంకో చోట ఎక్కడ పోయినా ఇదే చదివేమా, ఎక్కడ పోయినా తూర్పునే సూర్యుడు ఉదయించేది, పడబోనే సూర్యుడు అస్తమించేది, ఏం డిఫరెంట్గా ఉండదు. నేను చెప్పే చదువు అక్కడ ఉంటుంది. ఏమంటే వాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టి చదువు చెప్తాడు, నేను ఏదో సెటిల్ వేసి చదువు చెప్తున్నా అంతే. అక్కడ లక్షల ఫీజులు వసూలు చేస్తాడు, నేను ఏదో కొద్ది రకంగా వసూలు చేసుకుంటున్నా అంతే, అది కూడా ఎక్కువైపోయింది. సో ఇవన్నీ కూడా నన్ను అర్థం చేసుకొని నాకు కోఆపరేట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. Right.
of you keep quiet. Now I would like to invite Asha. And Roja Madam Garu. Thanks for giving this opportunity, and my dear colleagues and my dear students. This is a very pleasure today, and this is very happiest today, because of as a student life we have to celebrate it only 2 days is a very important days, because one is a freshers day and second one is a farewell day. Because of this is the students, it is very important for us. And first of all, I want to say about great words of our management, sir. Managements are good-hearted, and their nature is very highly thinking. Simple living, highly thinking. They are always thinking about the students, how to develop the students, how to develop the institution. They are always thinking about like that. Their life is a sacrifice for the students. Because, sir, this is very great opportunity you, and as a working as a faculty working in this institution, this is good opportunity to me, because we are lucky. As a parents, please try to understand each and everything. You are lucky fellow, join this institutions, your students, because so many parents they lost their students' lives because of this type of institutions no more in these areas. So that this is good luck to you. As a students, please try to understand. Education is change your life. Education is giving your wealth. Education is discipline. Education is determination. Education is very, very important student life. As a human life, education will change your lives. And education is giving the moral values. As educated, we can educate others. In case if you not educate, you can't educate others. So it is a very great opportunity. Already time is very late, because my wife is working as a Mahila Police Narshamala. She is waiting for me. So that thanks for giving this opportunity. Thank you very much.
गलियों में बैलों में बीजों में बीजों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में आज भरे बार बार करने रहना बेकार पीछे कितना भी कोई कीजिए बस है सिद्ध है तो सिद्ध है जी किसना नहीं किसना नहीं किसना नहीं बस करिए चल सुनिए करिए जा करिए हाँ चल सुनिए करिए जा लड़ती पतंगों में भिड़ती उमंगों में खेलों के मेलों में बरसाती रेलों में गंगा के मीले में पत्थर में छीले में ढूंढो तो मिल जाओ रास्ता वो हीरों में है सवाल निकले खुल के आज निकले मन जाए ऐसी होली बदल के बोली बस है नाम बस है सिद्ध है तो सिद्ध है जी किसना नहीं किसना नहीं किसना नहीं बस करिए चल सुनिए करिए जा करिए हाँ चल सुनिए करिए जा पूजों में गलियों में राशन की फलियों में बैलों में बीजों में बीजों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में आज भरे बार बार करने रहना बेकार पीछे कितना भी कोई कीजिए చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చిలుకు చిలుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని తార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా
సరసాల సింధులో సరిగంగా సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందలతో చిటపట చిరు సౌబడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి బామజాడింది వయ్యారంగా నీళ్ళ కోరు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందలతో చిటపట చిరు సౌగడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి బామజాడింది వయ్యారంగా నీళ్ళ కోరు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సౌబడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు Mama, mama, come and sing. Queen ne bachanu nutte king. Dolu baja pipi dumu. Mello malato pette ringu. Golden sparrow na gundalo arrow. Nuvule ni life e full sorrow. Mask of sorrow of a ma bad hero. Singing duet ki jodi agaro. Couple golo ne single gunna galo. Samati చెప్పమంటే నాకు వాడే చాలు చక్కని చక్కని నేను ఒక చూపుతో పడేస్తాను కతుల జాను నేను మిలమిలమును గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో నువ్వు లేని లైఫ్ ఏ ఫుల్ సారో మాస్క్ ఆఫ్ సారో అబ్బ మా బాడీ హీరో సింగింగ్ డూయట్ కి జోడి ఎవరు సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోన పోసోడై పాడుకొనా రింగా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చేసి ఎత్తుకొనా బంగారంగా అత్తర్లో పూసుకున్నా పౌడర్లు రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఎంతకో తట్టుకున్నా లగమే పెట్టుకున్నా ఇంక పైన ఆగలేనన్నా నువ్వలా రాసుకునే జన్మమై
కోసమే ఒక షాట్లో ఒక రోషమే ప్రతి షాట్లో ఓయమ్మ హీటు ఈడియంలో బీటు రేడియంలో లైటు బాడీలో ఇటు అటు Say, 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 say,